పార్లమెంటు నియోజకవర్గంలో ఇద్దరు యువనేతల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన కారుమూరి సునీల్ కుమార్ బరిలో ఉన్నారు. ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ను రంగంలోకి దించింది. ఈ ఇద్దరు యువనేతలు నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నారు. గత ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా ఈసారి కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని అప్పుడే బెట్టింగులు జ్వరందుకున్నాయి. ఏలూరు పార్లమెంటు పరిధిలో జనసేన 2 స్థానాల నుంచి పోటీ చేస్తుంది. మరోవైపు బీజేపీ కూడా పోటీలో ఉంది. ఏలూరు లోక్సభ పరిధిలో ఏలూరు, దెందులూరు, చింతలపూడి, నూజివీడు అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తూ ఉండగా ఉంగుటూరు, పోలవరం నియోజకవర్గం జనసేన పోటీ చేస్తుంది. ఇక కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. 3 పార్టీల సంతృప్తికరంగా ఉంది. ఇది ఏలూరు పార్లమెంట్ అభ్యర్థికి కలిసొచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏలూరు అసెంబ్లీలో ఆళ్ల నానిపై ఉన్న వ్యతిరేకత వైసీపీకి పెద్ద నష్టం తెచ్చిపెడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బడేటి కుటుంబానికి ఉన్న అభిమానం సానుకూల అంశంగా చెప్పుకోవచ్చు. అయితే దెందులూరు అసెంబ్లీలో మాత్రం చింతమనేని ప్రభాకర్, వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి మధ్య పోరు పోటాపోటీగా మారింది. అయితే అసెంబ్లీకి ఓటు వేసినా వేయకపోయినా పార్లమెంటుకు మాత్రం సైకిల్కి ఓటు వేస్తారని, క్రాస్ ఓటింగ్ కన్ఫర్మ్ అని చర్చ నడుస్తుందట. ఇక చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థుల బలాబలాలు సాధారణంగానే ఉన్నా కూటమిలో ఉన్న బలం ఎంపీ అభ్యర్థికి సానుకూల అంశం కాగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా రాజీనామా చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉండటంతో వైసీపీ అభ్యర్థికి నష్టం తప్పదంటున్నారు. మొత్తానికి ఏలూరు పార్లమెంట్లో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ గెలుపును ఎవరూ ఆపలేరంటున్నారు విశ్లేషకులు.